మా ఇల్లు మాకే కావాలి. రాజీనామా చేయమని చెప్పు. మళ్ళీ ఎలక్షన్ పెట్టని మా నాయకుడిని మేము ఎన్నుకుంటాం. ఒకసారి పెట్టమని చెప్పు. మొత్తం ఊళ్ళ నుంచి పడ్డాయి ఓట్లు. ఇప్పుడు ఒక్కసారి పెట్టమని చెప్పు. ఎవరు గెలుస్తారో చూసుకున్నాం. అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అన్నా? ఇగో ఎక్కడో ఇల్లు ఇగో మా ఇప్పటి గల్లీలో ఒక్కసారి రాలేనా నీళ్ళు మాకు. ఒక్కసారి రాలే నీళ్ళు. ఇక మొత్తం ఊళ్ళో కొట్టేస్తాం చేస్తామంటే ఎట్లుంటామన్నా? డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటుండే. 7 పోయి ఉండాలి డబల్ బెడ్రూమ్. ఒక పని చేయమని చెప్పు. ఇప్పుడు ఇదేంది మన మలక్పల్లి గోడ రేస్తుందా? అలా ఇల్లులు కట్టేయమని చెప్పు. రేసుకోట్లా ఇల్లులు కట్టేయమని చెప్పు. అది మొత్తం కొని అలా ఇల్లులు కట్టేయమని చెప్పు. వీళ్ళందరూ ఆడి పంపించమని చెప్పు. డబల్ బెడ్రూమ్ కట్టించి మేము పోతాం బరాబర్. అప్పుడు కూడా వచ్చి ఖాళీ వచ్చుడే ఖాళీ ఇట్లా ఉంది ఇట్లా ఉంది ఉల కొడతా అంటే ఎవరు ఊకోరన్నాడా? విన్నామా? రమ్మని చెప్పు. ఇంకొకసారి ఎలక్షన్ పెట్టమని చెప్పు. చూద్దాం ఇక ఎవరికి ఏమితుందో చూద్దాం. ఇక రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, మళ్ళీ పెట్టండి ఎలక్షన్స్. రేవంత్ రెడ్డి సీటు కాల్ చేయాలి. సీటు ఆయనకు రాదన్న పరపన రాదు. ఏం వాళ్ళే అధికారంలో ఎవరు అంత సీనే లేదు. అంత సీనే. ఒక్కసారి సీట్ దిగమని చెప్పు. ఎలక్షన్ పెట్ట ఆయన దమ్మున్నా ఒక్కసారి సీట్ దిగమని చెప్పు. ఎలక్షన్ పెట్టమని చెప్పు. చూసుకుందాం ఇక. ఇప్పుడు సీట్ దిగడం అంటే కాదు, మళ్ళీ 5 ఏళ్ళు కావాలి. అందుకే కదా మేము కూడా కామొచ్చింది. ఇప్పుడు పోరాడుతున్నాం మేము కూడా. పెట్టమని చెప్పు. ఎందుకు మీరు అనుకున్న మార్పు ఇది అంటే కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలని అనుకున్నారు కదా? ఎవరు చెప్పిరన్నా? మేము వేసినామా అసలు ఆయనకి ఓట్లు? ఎవడేయలే. హైదరాబాద్లో ఒక్క ఓటు రాలే అన్న. ఎవరే మొత్తం కేసీఆర్కే గుద్దిరీడా. మొత్తం ఊళ్ళలో వేసిరు. ఆ ఊళ్ళలో చూపించుకొని పగబట్టి కావాలని చేస్తుండు. కేసీఆర్కు పడ్డాయిడ ఓట్లు. హైదరాబాద్ మీద పగబడదామని మొత్తం ఏడికాడే అది చేస్తుండు. మేము ఊరుకోమన్నా. ఏడికైతే అడగాని మా ప్రాణాలు పోని. మేము మా ఇల్లు మాకు కావాలి. డబల్ బెడ్రూమ్ అంతే. మళ్ళీ అదే ఉంది మళ్ళీ సీను. అదే ఉంది మరి సీను. ఇగో మొత్తం కేసీఆర్ మొత్తం ఇన్నే పడ్డాయి. హైదరాబాద్లో పడ్డాయి. ఊళ్ళలో మొత్తం ఆడబడ్డాయి. ఇగో కావాలని చేస్తుండు. ఇక మా అంతా అవుతానా? ఇక మా ఇల్లు మాకు కావాలి. విన్నావా? పోస్టర్ కూడా వేయడం చూసినా. మా ఇల్లు మాకు కావాలి. కంపల్సరీ కావాలి. ఒక్కొక్క రూపాయి వేసి ఇళ్ళలో పని చేసుకుంటా. మా అమ్మ వాళ్ళు అందరు మా ఈడ మా లేబరు చాలా మంది పని చేసుకుంటా చేసి ఒక్కొక్క రూపాయి పోగు చేసి ఇల్లు కట్టిరు. అచానక్ వచ్చి గూల కొడతా అది చేస్తా మనం అయ్యా జాగిరా ఇది. ఊకుంటామా అన్న? రమ్మని చెప్పు. రేవంత్ రెడ్డికి ఒకసారి రమ్మని చెప్పు. చూద్దాం. అంటే మీకు పునరావాస కేంద్రం కింద డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తానా? మాకొద్దు డబల్ బెడ్రూమ్. ఒకప్పుడు ఏం చెప్పిండు? ఇట్లా కట్టించిండు కేసీఆర్. ఇట్లా లేపి ఉసుకే ఈ డబుల్ బెడ్రూమ్లా ఇవి అని చెప్పిండా లేదా? అదే డబుల్ బెడ్రూమ్ మాకు ఇస్తా అంటే ఒప్పుకుంటామా మేము? అనే చెప్పిండు. ఎట్లా కట్టించు మొత్తం ఉసుకు ఉంది అది ఇది ఉంది అని చెప్పిండా లేదా? ఇప్పుడు అదే డబుల్ బెడ్రూమ్ మాకు ఇస్తా అంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం? మాకొద్దు భయ్. మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు, అవసరమే లేదు. మాకేమొద్దు. మా ఇల్లు మాకు కావాలి అంతే. ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డికి. ఒకటే చెప్తున్నా, మా ఇళ్ళలో జోలికి రాకుండి. సరే బాయ్, నువ్వు ఊలవర్తా అంటున్నావు కదా, మాకు ఇల్లులు కట్టించి మంచి ఇల్లులు కట్టియ్యి మాకు. అప్పుడు పంపించేసి దాని తర్వాత ఊలగొట్టుకో. నువ్వు అచానక్ వచ్చి నేను ఊలగొడతా అది చేస్తా అంటే ఎవరు ఊకోడు. ఈడ మన అయ్యా జాగిరి కాదు. ఈడ ఈయనమా ఒకటే చెప్తున్నాను కథం కాదన్నా. మరి ఒకవేళ వచ్చి కూలగొడే పరిస్థితి, ఎందుకంటే చాలా చోట్ల కూడా కూలగొడుతున్నాడు. ఇక చాలా కూలగొడుతున్నానా? కూలగొడుతుడు ఏం లేదు. వస్తుడు కూలగొడుతుండు వెళ్ళిపోతుండు అంతే. శనివారం ఆదివారం అంతే. ఎందుకంటే ఎవరు ఉండరు ఈడ, బిజీ ఉంటారు అందరని వచ్చి కూలగొడుతుంది చేస్తుండు అంతే. ఏం చెప్తావు ముఖ్యమంత్రికి? సార్ రేవంత్ రెడ్డి సార్ ఒకటే చెప్తున్నా, మా ఇళ్ళ జోలికి మీరు రావద్దు. వినమా? మా ఇల్లు మాకు కావాలి. సరే నువ్వు కూలగొడతా అంటున్నావు కదా, నాలా పక్కన ఉన్నాయి, నాలా లోపల ఉన్నాయి అని అంటున్నావు కదా, సర్వే చేయి. మాకు ఒక ఇల్లు ఇప్పించేసాయి. ఇల్లు కట్టి దాని తర్వాత ఊలగొట్టు. నువ్వు వచ్చి ఆ రాత్రి కథ ముద్రేస్తున్నావు ఊలగొడుతున్నావు అంటే అది పద్ధతి కాదు. అది లే కోర్టు పబ్లిక్ హైకోర్టు నుంచి కూడా కూర్చోద్దు అని చెప్తాను. చెప్పారు పేపర్లో రిజిస్ట్రేషన్ అయినట్టు వాళ్ళ కాంగ్రెస్ ఎందుకు రిజిస్ట్రేషన్ చేసింది? వాళ్ళ 25 ఏళ్ళు కష్టపడ్డాడు. ఈడు ఇంత చిన్న పిల్లోడు ఎంత ఉన్నాడు? ఆడు అంత అప్పటి నుంచి కష్టపడ్డాడు. ఇప్పుడు కూలగొడతా అంటే ఇతను ఏడుకోవాలా? ఇంత చిన్నగా ఉన్నప్పటి నుంచి కష్టపడ్డాడు. 25 ఏళ్ళ నుంచి ఇక్కడ ఓట్లు వేసినాం అన్నీ ఉన్నాయి. ఇంతవరకు ₹1 రాలేదానికి.
వాళ్ళ అమ్మ పైసలు వాని భార్యవి అందరు కష్టపడతానికి పైసలు వచ్చి ఆడ 35 గజాలు అది రేపు ఎల్లుండిలో ఇంట్లో పోతాడు. ఇప్పుడు గొలవడతా అంటే ఎడిపోవాలా? మీరు ఎన్నో బిల్డింగ్లు ఇస్తారంటే ఎడిపోవాలను మీరే చెప్పండి. ఇప్పుడు ఇక్కడ చనిపోయిండు ఒక అతను, ఈయనకి రేపు పొద్దున అయితే ఈయన భార్య పిల్లలు ఏం కావాలి? ఊర్లో పొలం అమ్మి అని పైసలు కూడా చేసి అమ్మిండు, అది కొన్నాడు, అన్నీ అమ్మేసిండు. ఇప్పుడు కూలగొడతా నేను ఏమైనా చేస్తా చేతిలో అధికారం ఉందంటే ఎట్లా వాళ్ళ మాకు కూడా ఉన్నాయి, ఇక్కడ ఆధార్ కార్డులు అన్నీ ఉన్నాయి. ఎటు వాళ్ళ ఏమైనా అయితే చనిపోతే వాళ్ళ పిల్లలు ఏం కావాలి? సరే మీరు ఏమైనా కట్టించి అక్కడ ఓండి అని చెప్తే అదొక పద్ధతి ఉంటుంది. నైట్ ముద్ర వేసేయాలా పొద్దున కొట్టేసేయాలా అంటే మా పరిస్థితి ఏంది? మేము కూడా ఇక్కడ పుట్టి పెరిగినాం కదా, మాది ఆంధ్రనే, కానీ ఈడ ఉంటున్నాం పిల్లప్ప నుంచి గింతప్ప నుంచి ఈయన పుట్టినా ఈయన పెరుగుతున్నాం. ఇప్పుడు వీళ్ళంతా మా పిల్లలే. ఆంధ్రాలో అని చెప్పి అక్కడ ఉన్న ప్లేసెస్ కూడా కక్ష పడతా ఉంటారు. అట్లా ఏం లేదు, అట్లా ఏం లేదు. రాజకీయ నాయకులకి 10 ఉండొచ్చు, కానీ పేదవాళ్ళ మీద ఎందుకు పడాలా? పేదవాళ్ళ మీద పడడు కష్టం కాదు కదా. మాకు ఒక ఆధారం ఉండాలి. అవును ఇక్కడ కట్టిస్తున్నాం, ఇక్కడ ఉండాలి, మేము ఖాళీ చేస్తున్నాం అని చెప్పాలి కదా. ఇప్పుడు మాకేమని అయితే మా పిల్లలకు దిక్కేవారు. ఇప్పుడు మన అక్కడ ఎక్కడో గోలగొట్టిరు, అక్కడ ఒక 2 చనిపోయారని న్యూస్ వచ్చింది. ఇప్పుడు అక్కడనే ఇప్పుడు ఈడ ఒకళ్ళు అయింది, ఇక్కడ గోలగొట్టక ముందే ఈడైంది. మాకేమని అయితే మా పిల్లలు ఏం కావాలా? వాళ్ళు కూడా రోడ్డు బతికేదా సార్? మాకేదో ఒక ఆధారం చూపించి కూలగొట్టాలా? మనకి ఏం లేని మనం ఎట్టుకోవాలా? 20 రూపాయలు కూడా చేసి పొద్దంతా కష్టేస్తాను. నేను కూడా బండలు మేస్తాను, టైల్స్ చేస్తా. రూపాయి జమ చేసి చిట్టీలు కట్టి అది కట్టి ఊర్లో పొలాలు అమ్మి ఇల్లు కట్టినాం. ఇప్పుడు మొత్తానికి ఏదైనా అయితే మా పిల్లలకి బాధ్యత. సరే మీరు ఇక్కడ కూలగొడతా అంటారు, ఎక్కడైనా ఇచ్చి కూలగొట్టినా మాకు కూడా సంతోషం ఉంటుంది. అరే పోయింది పోయి ఇచ్చిండు కేటీఆర్ సార్ ఇల్లు ఇచ్చిరు అన్నట్టు, రేవంత్ రెడ్డి ఇచ్చిరు అన్నట్టు మాకు ఆనందం ఉంటుంది. ఉన్న పానం డబుల్ బెడ్రూమ్ ఏం చేస్తావు? కేసీఆర్ కట్టింది ఇస్తాడు, ఖాళీ ఇట్లా గుద్దితే ఇసుక వస్తుంది అంటారు. ఇప్పుడు ఆ బెడ్రూమ్లలో మాకు నూకేస్తే ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మీరే చెప్పండి. ఒక నాయన ఏదైనా కట్టించి మిమ్మల్ని ఉండోరు మేము కూలగొడుతున్నాం అంటే అది ఉంటుంది. మాకు ఏదైనా అయితే ఏంది బాధ్యత? ఇప్పుడు ఈడ చనిపోయాడు, గతంలో ఈయననే బెడ్రూమ్లు బాగాలేవు అన్నాడు, మళ్ళీ ఇదే బెడ్రూమ్లో ఇస్తా అంటుండు. ఇంకా ఇక్కడ దాకా న్యాయం ఇది. ఇప్పుడు అతను రేపు ఎల్లుండిలో ఇంట్లోకి పోవాలా, ఈడ ఈయన చనిపోయాడు, ఇట్లా ఉన్నది. అంబర్పేటకి సంబంధించి న్యూ తులసి నగర్ రామ్నగర్లో ఈ సంఘటన జరిగింది. ఏదైతే వ్యక్తి కుమార్ అనేటువంటి వ్యక్తి 51 సంవత్సరము, తను మేస్త్రి అని కూడా తెలుస్తూ ఉంది. తను ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఉదయం 4 గంటలకి గుండెపోటుతో మరణించడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు భారీగా పోలీసులు కూడా వచ్చి అంటే దీనికి సంబంధించిన కేసు ఏ విధంగా మరి నిజంగా గుండెపోట లేకపోతే ఏం జరిగింది అనేది ఒక ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాము. వాళ్ళ హైడ్రా పేరుతోనే ఈ వ్యక్తి మరి ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా ఇక్కడ హైడ్రా పేరుతోనే మరి గుండెపోటుతో చనిపోయినట్టు కూడా మరి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ స్థానికులు కూడా చూడొచ్చు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ హైడ్రా అనగానే వాళ్ళ గుండెల్లో గుబులు పుడుతూ ఉందని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. చూడొచ్చు ఇక్కడ పోలీసులు వచ్చి కూడా అక్కడ స్థానికులతోని మరి మాట్లాడడం అయితే జరిగింది. దీనికి సంబంధించి గుండెపోటు ఏదైతే వచ్చిందో దీనికి హైడ్రాకి ఎలాంటి సంబంధం లేదు అన్నట్టు కూడా కొన్ని చర్చలు కొన్ని మంత్రాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. గవర్నమెంట్ మీద నెగిటివ్ రాకూడదు, ఇది ఎట్లా పోర్ట్రే అవుతుందని చెప్పి ముందుగానే మరి ఎవరు ఆదేశాలు ఇచ్చారో తెలియదు, కానీ ఇక్కడ భారీ ఎత్తున మరి పోలీసు బలగాలు చేరుకొని వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ వాళ్ళతో కానీ మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ మేము వీడియో తీస్తుంటే కూడా మా పైన కూడా తీయవద్దు అని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. సో కేవలం స్టోరీ చేసుకొని వెళ్తా అని చెప్తేనే వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మరి పోలీసులు ఎందుకు దీన్ని తప్పుదో పట్టియాలని చూస్తూ ఉన్నారు. సో తను క్లియర్ కట్గా గుండెపోటుకి గల కారణాలు కూడా ఏదైతే తన ఇల్లుని హైడ్రా గుర్తించి మార్క్ వేయడం వల్ల తను ఇవాళ మనోవేదనతో గురిచింది. గత 5 రోజుల నుంచి కూడా అన్నం కూడా తినకుండా తను మానసికంగా మరి కుంగిపోయిందని చెప్పి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిద్దామన్నా కూడా ఇక్కడ పోలీసులు కూడా మాట్లాడినటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. సో పూర్తిగా దీన్ని క్లియర్ కట్గా డైవర్ట్ చేయడానికి మరి చూస్తున్నట్టు తెలుస్తూ ఉంది. నిజంగా ఒకవేళ ఇవాళ తను ఏ విధంగా చనిపోయాడో ఏంటి, ఆ గుండెపోటు మరి ఎందుకు వచ్చింది, గుండెపోటు కారణాలు ఏంటంటే మానసికంగా తను కుంగిపోయిండు. 5-10 రోజుల నుంచి కూడా తనకు ఎలాంటి ఆహారం తీసుకుంటలేడు. ఎప్పుడు నా ఇల్లు పోతుందో, ఎప్పుడు హైడ్రా వస్తుందో, హైడ్రా వచ్చి ఎప్పుడు కూల్చివేస్తుందో అని చెప్పి కూడా తను ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి గత 5 రోజుల నుంచి కూడా ఇక్కడ చూసిరట. ఈ కాలనీ వాసులు కూడా అదే చెప్తా ఉన్నారు. చాలా మేము కూడా అదే పరిస్థితి, రోజు తిండి తిప్పలు లేకుండా ఏదైతే ఈ హైడ్రా పేరు వినగానే భయం వేస్తూ ఉంది మాకు, ఎక్కడొచ్చి కూల్చేస్తారో మా ఇండ్లని అని చెప్పి మొన్న హైడ్రా అధికారులు వచ్చి గుర్తించారు. మూసీ సుందరీకరణ అని చెప్పి కూడా అదొక అంశం తెరపైకి తీసుకొచ్చారు. సో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా మరి రెడ్ మార్కింగ్ RBX అని చెప్పి రెడ్ మార్కింగ్ వేయడంతో వాళ్ళ గుండెల్లో గుబులు పుడతా ఉంది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మూసీ సుందరీకరణ కావచ్చు, లేకపోతే హైడ్రా తీసుకొచ్చినటువంటి కూల్చివేతల ఈ చర్య కావచ్చు. సో ఇవన్నీ కూడా పేదల గుండెల్లో పెను ముంపుగా మారుతూ ఉన్నాయి. పేదలని రక్షించాలి, పేదల అండగా నిలిచాల్సినటువంటి ప్రభుత్వమే వాళ్ళ ఇండ్లను కూల్చివేయడానికి కారణాలు ఏంటి, దీని వెనుక ఏముంది? చాలామంది స్థానికులు చెప్తా ఉన్నారు, కేవలం రాజకీయ కక్షతోనే హైదరాబాద్లో ఓట్లు ఎవరు వేయలేదని చెప్పి మరి ఇలా కూల్చివేస్తూ ఉన్నాడా అని చెప్పి కూడా ఒక డౌట్తో ఇక్కడ స్థానిక ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. ఇంకో అంశం ఏంటంటే వాళ్ళ హైడ్రా వెనుక భారీగా మంతనాలు జరిగినాయి. ఉన్నోడింటికి హైడ్రా ఈ బుల్డోజర్ ఎందుకు పోదు, లేనోడింటికి వచ్చి ఎందుకు ఈ విధంగా కూల్చివేయడానికి కారణాలేంటి, లేనోడు కోర్టు మెట్లు ఎక్కడ లేడనా అని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన పడుతూ ఉన్నారు. చివరికి హైకోర్టు కూడా మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి వచ్చింది. అసలు హైడ్రాకి చట్టబద్ధత ఉందా, ఎందుకు ఈ విధంగా కోర్టులో స్టే ఉన్నా కూడా కూల్చివేయడానికి గల కారణాలు ఏంటి, దేనికోసం మీ ఇష్టానుసారంగా చేసుకుంటారా అని చెప్పి కూడా ఇక్కడ హైకోర్టు కూడా దీనికి సంబంధించిన యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. సో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా మరికొన్ని నిబంధనలు అయితే విధించడం జరిగింది. సో ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడొచ్చు, ఆ కార్యక్రమం కూడా మరి జరుగుతూ ఉంది. తను ఏదైతే కుమార్ అనే వ్యక్తికి మరి ఇలా హైడ్రా చేసినటువంటి హత్య, ప్రభుత్వం చేసినటువంటి హత్యగా మరి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. మొన్ననేమో ఏదైతే నల్ల చెరువుకు సంబంధించి అక్కడ కూడా మరి బుచ్చమ్మ అనేటటువంటి ఒక పెద్ద ఆవిడ మరి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి చూసినాం. తను ఇదే హైడ్రాకి సంబంధించి కూల్చివేస్తారనే భయంతో తన బిడ్డలకు ఇచ్చినటువంటి ఏదైతే ఇండ్లు ఉందో దాన్ని కూల్చివేస్తారన్న భయంతో, మనస్తాపంతో గురి చెంది ఆత్మహత్య చేసుకున్నటువంటి అంశాన్ని చూసినాం. ఇవాళ ఇక్కడ అంబర్పేటకు సంబంధించి ఇక్కడ కూడా వాళ్ళ ఇల్లుని హైడ్రా గుర్తించి ఈ ఆర్బిఎక్స్ కావచ్చు రెడ్ మార్కింగ్ వేయడం వల్ల సో తన ఇల్లు ఎక్కడ పోతుందో మేము ఎట్లా బతకాలని చెప్పి కూడా తను ఆవేదనతోని, మనస్తాపంతోని ఆ గుండెపోటు అనేది వచ్చిందని చెప్పి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తాను. తనకి భార్య కూడా లేదు, 3 పిల్లలని కూడా తెలుస్తూ ఉంది. సో ఆ 3 పిల్లల పరిస్థితి ఏంది? అలా తను గుండెపోటుతో చనిపోయిన తర్వాత తనని చూసుకునే వాళ్ళు ఎవరున్నారు, ఆ పిల్లలకి అండగా ఉండేది ఎవరు, ప్రభుత్వం ఉంటుందా లేకపోతే ఇంకోరు ఉంటారా ఏంటి అసలు అది అనేది చూడాలి క్లియర్ కట్గా. దీనికి సంబంధించి ఖచ్చితంగా మరి ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం ఆదుకొని మరి క్లియర్ కట్గా ఈ కుటుంబానికి న్యాయం చేయాలి. ఇంకా ఈ హైడ్రా వల్ల మరి బాధపడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. చాలామంది పేదల్లో మరి పెనుముంపుగా మారింది. ఈ హైడ్రా పేరు ఎత్తగానే వాళ్ళు ఆందోళన పడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు, హార్ట్ అటాక్లు వస్తూ ఉన్నాయి, గుండెలు కూడా పలుకుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఈ కాలనీ వాసులు అందరూ కూడా అదే చెప్తున్నారు, గో బ్యాక్ హైడ్రా, రేవంత్ రెడ్డి నిర్ణయాలను వెనక్కి తీసుకొని మా పేద ఇళ్ళని కాపాడాలి, మమ్మల్ని రోడ్లకి ఈడ్చకూడదు. ఈ విధంగా హార్ట్ అటాక్లు, మనస్తాపంతో ఏదైతే ఆత్మహత్య ప్రయత్నాలు ఇవి చాలా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ హైడ్రాని వెనక్కి తీసుకొని పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తాను. కెమెరా పర్సన్ సురేంద్రతో ప్రభాకర్, అమర్పేట నుంచి.